యోవేలు గ్రంథం 2వ అధ్యాయం. హోషే పక్కన ఆమోసుకి ముందు 753 పేజీ. కనిపించాడా? యోవేలు కనిపించాడా లేదా? యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం చివరి మాటలు, 2 మాటలు చదువుతాను. పెళ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెళ్లి కుమార్తె గదిలో నుండి రావలియును. పెళ్లి కుమారుడు ఎక్కడి నుంచి? అంతఃపురం. పెళ్లి కుమార్తె ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం, ప్రభు 2 విషయాలు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందామా? ప్రకటన 3:22-12 2 చోట్ల ప్రభు ఒక విషయం చెప్పాడు. నేను వస్తున్నాను అని చెప్తున్నాడు. అక్కడ 3వ అధ్యాయం 11వ వచనంలో ఏ సంఘంతో మాట్లాడుతున్నాడు ఆయన? చూడండి, అక్కడ ఫిలదెల్ఫియా సంఘంతో మాట్లాడుతున్నాడు. నేను ఉత్తరాల గురించి విపులంగా నేను ప్రకటన గ్రంథం గురించి చెప్పేటప్పుడు చెప్పాను. ఫిలదెల్ఫియా సంఘంతో ఆయన ఏం చెప్తున్నాడంటే ఒక మాట చెప్పాడు. 3వ అధ్యాయం 11వ వచనంలో నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్తూ ఆయన అంటున్నాడు, గట్టిగా పట్టుకో అని చెప్పాడు. గట్టిగా పట్టుకోవాలి, గట్టిగా ఉండండి, స్థిరంగా ఉండండి, గట్టిగా జీవించండి. జీవించే కొద్ది కాలం గట్టిగా. వింటున్నారా? అదే రీతిగా 22వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటున్నాడు? త్వరగా వచ్చుచున్నాను అని ఒక మాట అంటున్నాడు. నేను సిద్ధపరిచిన జీతము ప్రతివానికిచ్చుటకు ఆయన సిద్ధపరుస్తున్నాడు. ఎందుకో తెలుసా? నీకేమి ఇవ్వాలని చెప్పాలి, జీతం ఇవ్వాలని. నువ్వెంతగా జీతం తీసుకోవడానికి అర్హత కలిగి ఉన్నావో చెప్తున్నాడు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే పెళ్లి కుమారుడు అంతఃపురముల నుండి వస్తున్నాడు. అంటే ఆయన వస్తున్నాడు, ఆయన నివాస స్థలాన్ని విడిచి వస్తున్నాడు. ఎవరి కోసం? పెళ్లి కుమార్తె కోసం. పెళ్లి కుమార్తె ఎక్కడుంది? గది. పెళ్ళప్పుడు చూస్తారు కదా, ఆమెను ఒక గదిలో చేర్చి ఆమె మీద ప్రయోగాలు. ఎవరి మీద? పెళ్లి కుమార్తెను. చాలామంది వస్తారు ఎవరిని అలంకరించడానికి. మంచిదే, ఎందుకంటే ఆ రోజు పెళ్లి కుమార్తె ప్రత్యేకంగా కనిపించాలి. కానీ గొప్ప విషయం ఏంటో తెలుసా? ఆలస్యం అయిపోకూడదు. నీవు సిద్ధపడే ఈ ప్రక్రియ ఆలస్యం అయిపోతే అంతఃపురం నుంచి పెళ్లి కొడుకు వస్తున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వెంత గట్టిగా స్థిరంగా నిలబడ్డావో ఆయన కొరకు నువ్వేం చేసావో దానికి జీతం ఇవ్వడానికి వస్తున్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్తున్నాడు ఆయన వస్తున్నాడు. అయితే నువ్వు ఎక్కడి నుంచి రావాలని చెప్తున్నాడు? గది. చెప్పండి, ఎక్కడి నుంచి? అదే సిద్ధపాటు. హేగే నిర్ణయించిన అలంకారము తప్ప ఆమెది మరేది. ఎస్తేరు అలంకరణ, ఎస్తేరు యొక్క సిద్ధపాటు హేగే. అంతే, పూర్తిగా హేగేకి అప్పగించుకుంది. హేగే సిద్ధపరచువాడు, ఆయన పరిశుద్ధాత్ముడు. అది నాన్న రెబ్కాను సిద్ధపరిచి ఏ రీతిగా తీసుకొచ్చాడో ఆ ఎలియాజరే హేగే, ఆ హేగేనే నేటి దినాన్ని పరిశుద్ధాత్ముడు నిన్ను నన్ను సిద్ధపరుస్తున్నాడు. గొప్ప విషయం ఏంటో తెలుసా? ఇప్పుడు హేగే అహష్వేరోషు రాజు యొక్క మనసు తెలుసు, ఆయన హృదయం తెలుసు. ఆయనకి ఎలా ఉంటే నచ్చుకుంటాడో ఆ సంగతి ఎవరికి తెలుసు? ఎస్తేరుకి తెలుసు. ఎస్తేరు చేసిన పని ఒకటే, నాకేం తెలీదు, అహష్వేరోషుకి ఎలా ఉంటే నచ్చుతానో నన్ను అలంకరించే బాధ్యత ఎవరిది? హేగేది. మనం కూడా గదిలో సంఘము, గదిలో సిద్ధపాటు, గదిలో ప్రార్థన గది, గదిలో దేవుణ్ణి కలుసుకోవడానికి సిద్ధపాటు. గదిలో నుంచి రావాలంటే సిద్ధపడి రావాలి. సిద్ధపడుతున్నామా? గది పరిశుద్ధ గ్రంథంలో గది 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 అని చదువుతాం. అన్ని గదులే, గదులు 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 చదువుతాం. అన్ని గదుల గురించి చదువుతాం. అయ్యా, మన ఇంటికి వచ్చుచుపోవచ్చున్న దైవజనుడు, భక్తిగల దైవజనుడని ఏం కడదాం? గది. మీ ఇంట్లో గది ఉందా? ప్రార్థనా గది, ప్రభువును కలుసుకునే గది. ఒకవేళ గది లేకపోతే, గది అంటే ఏంటో తెలుసా? ఎక్కడ 2-3 ఆయన నామంలో అదే గది. నీ గదిలోనికి వెళ్ళి
ఏం వేసుకో? ఎందుకు? రహస్యమందున్న, ఇప్పుడు ఆ రహస్యమందున్న తండ్రి ఆ రహస్య స్థలాన్ని విడిచిపెట్టి, అంతఃపురాన్ని విడిచిపెట్టి నీ దగ్గరికి వస్తున్నాడు. నువ్వు గదిలో నుంచి బయటికి రావాలి. దీన్నే సిద్ధపాటు అంటారు. సిద్ధపడుతున్నామా? నిన్ను అక్కడ ఉండడానికి, నేనుండు స్థలంలో మీరు కూడా, నేను మరల మీ వద్దకు వస్తాను. 2 దేనారాలు ఇచ్చి ఇది ఖర్చు చేయి, నీకోసం నా కోసం. నువ్వు ఇంకా ఏదన్నా ఖర్చు చేస్తే నేను మళ్ళీ నీకు ఇస్తా. ఒక మాట చెప్పాడు అక్కడ. తన వాహనం మీద నుండి దిగి ఎవరిని ఎక్కించాడు? దాని మీదకి, వాహనం మీదకి గాయాల పాలై మరణావస్థలో మరణానికి చేరువుగా ఉన్న వ్యక్తిని దేని మీదకి ఎక్కించాడు? అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే ఆ సమరయుడు ఆ పడి ఉన్న వాడిని వాహనం మీదకి ఎక్కించాడు, కానీ మనల్ని అయితే తన మీద మోసాడు. లోక పాపములు మోసుకొని పో దేవుని నీకోసం. ఆ అంతఃపురాన్ని విడిచిపెట్టి నిన్ను తనతో ఉండడానికి ఆయన వస్తున్నాడు.